శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీమాత్రే నమ. మహాదేవ చరణౌ మనసా స్మరామి, మహాదేవి చరణౌ శిరసా నమామి. విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉంటుంది, మీనరాశి వారు ఏం చేయాలి, వారికి ఏం చేస్తే కలిసి వస్తుందనే ప్రయత్నం చూద్దాం. ముందుగా మీనరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు: పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మొత్తం కూడా మీనరాశిలో ఉంటాయి. ఇక మీనరాశి వారి విషయానికి వస్తే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. సరే, ఈ యొక్క రాశి స్త్రీ పురుషాదులకు ఏలినాటి శని ప్రారంభం అయ్యింది. ఎందుకంటే మొన్నటిదాకా కుంభంలో ఉన్నాడు, ఇప్పుడు జన్మంలోకి వచ్చాడు కాబట్టి ఏలినాటి శని, జన్మతః శనీశ్వరుడు ఉంటాడు. అలాగే ద్వాదశమందు కూడా రాహు యొక్క జన్మంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావము, అలాగే కొంత సమయం తర్వాత గురువు, రాహు, కేతువు యొక్క ప్రభావం చేత ఈ సంవత్సరం మీనరాశి వారికి కొంత ఇబ్బందికర వాతావరణంగా కనిపిస్తున్నమాట వాస్తవం. అందులో మనం దాన్ని ఏమీ చేయదు. మన 29వ తారీఖు నాడు ఏర్పడే షష్టగ్రహ కూటమి కూడా ఈ మీనరాశిలో ఏర్పడడం వలన మీనరాశి వారికి ఈ సంవత్సరము కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది. కాకపోతే ఇక్కడ మనం చేయవలసిందండి, దైవ బలం చాలా అవసరం. ఎప్పుడైతే పరమాత్ముడి యొక్క పాదాలు పట్టుకుంటామో గ్రహగతులు, దైవం కూడా మనకు అనుకూలంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. మీలో శాంత, వినయ, విధేయతలు, కొంత పడుతున్నటువంటి సమస్యల వలన అవన్నీ కూడా మనకు కష్టాలుగా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరము మీనరాశి వారికి కొన్ని బాగా కష్టపడితే మీ మనోవాంఛలు నెరవేరుతాయి. పెట్టుబడులు ఎందుకు కూడా కొంత జాగ్రత్త అవసరము. అపరిచిత వ్యక్తులను నమ్మకపోవడం వలన మీరు ఉన్నటువంటి ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టకండి. అనవసరంగా ఖర్చు పెట్టి లేనిపోని అపవాదులు తెచ్చుకోకండి. ముఖ్యంగా మీనరాశి వాళ్ళు అధిక సంపాదన మీద ఆశపడవద్దు. మీకు ఎంతవరకు వస్తుందో అంతవరకు సంపాదించండి. అధిక సంపాదన అంటే లాటరీలు కావచ్చు, బెట్టింగ్స్ కావచ్చు, ఏదైనా లాటరీ టికెట్స్ ఉంటాయి కదా, అటువంటి వాటి మీద, లేదంటే షేర్ మార్కెట్లో విపరీతంగా తెల్లవారి వచ్చేటువంటి ఆదాయం మీద మీరు ఆశపడితే మొదటికి కూడా మోక్షం వస్తుంది. అనవసరమైన విషయాలలో మీరు ఎంట్రన్స్ అవ్వద్దు. ఎవరికి లేనిపోని ఆధార హామీలు ఇవ్వద్దు. వాటి ఎందు కోర్టు కేసులు అవుతాయి. చెక్కులు మీరు మాటపరచ కూడా ఎవరికి చెక్స్ ఇవ్వకూడదు. చెక్ బౌన్సులు అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కొంత దొంగల వలన కూడా భయం కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక గొప్ప శుభవార్త ఏంటి అంటే కనుక, మీరు బాగా కష్టపడితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతినిత్యం కూడా శివార్చన చేయాలి. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము ఆగస్టు తర్వాత అనుకూలంగా కనిపిస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో ప్రమోషన్లకు అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైనటువంటి కాలము. బాగా పరీక్షలు ఎదురవుతుంటాయి. చివరి నిమిషంలో మీకు టికెట్ వస్తుంది, లేదు చివరి నిమిషంలో మీరు సంబంధించిన ఏదైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మీకు అవకాశం వస్తుంది. మీరు అనుకున్నప్పుడు అక్కడ మీకు అనేక అవకాశం రాకపోవడం వలన దానివలన కొంత ఇబ్బంది పడుతున్నమాట వాస్తవము. అలాగే కళాకారులకు కూడా ఈ సంవత్సరము అనుకున్నంత ప్రాజెక్టుల చేతిలో ఉండకపోవటము ఒకటిగా చూడాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గోచారంతో పాటు మీ జన్మజాతకాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. జన్మజాతకంలో శనీశ్వరుడు నీచబడిన, రాహు నీచబడినప్పుడు కూడా, లేదా కుజుడు నీచబడినప్పటికీ కూడా నీచభంగ రాజయోగాలు లాంటివి ఏవైనా ఉంటే కనుక అవి మీకు కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి మీ జాతకరీత్యా మీకు నడుస్తున్నటువంటి దశానాథుడు ఎవరైతే ఉన్నారో ఆ దశ మీకు అనుకూలిస్తుందా లేదా, దాన్ని కనుక మీరు చూస్ చేసుకొని దానికి సంబంధించినటువంటి పరిహారాలు, శాంతులు కనుక చేసుకుంటే చాలా మంచి ఫలితాలు కూడా కనిపిస్తుంది. అలాగే విద్యార్థులు కూడా మీరు బాగా చదవాలి, బాగా కష్టపడాలి. రేయింబౌలు కష్టపడితే కనుక మీకు మంచి మార్కులతో పాటు అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా అవకాశం ఉంటుంది. మామూలుగా ప్రతి సంవత్సరం చేసేటువంటి నూతన ఉద్యోగాదులకు అవకాశము అనుకూలంగా ఉంటుంది. కొత్తగా ఏదైనా భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఏదైనా మీరు ఉద్యోగం చేయాలి అనుకుంటే మాత్రం కాస్త ఆలోచించి ఏదైనా కొత్త ప్రయాణానికి లేదంటే వ్యాపారానికి శ్రీకారం చుట్టండి. తొందరపడి కూడా నిర్ణయాలు తీసుకోవద్దు. కాంట్రాక్టులు ఇచ్చేటప్పుడు ముఖ్యంగా మీనరాశిలో
సోషల్ మీడియాలలో ఉండేవాళ్ళు, రాజకీయ నాయకుల్లో ఉండేవాళ్ళు, లేదు ఎవరితోనైనా వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడింది ఒకటి, వాళ్ళు విన్నది ఒకటి, పైకి ప్రచారం అయ్యేది ఒకటి, మీ పైన లేనిపోటువంటి అపాండాలు ప్రాపగండలు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సంతాన రీత్యా కాస్త ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు చూసుకోవాలి. స్నేహితుల విషయంలో, అలాగే కలిసి ఏదైనా వ్యాపారం చేస్తున్న వాళ్ళైనా కూడా ప్రైవేట్ రంగంలో కానీ, కళ్యాణ మండపాలు కానీ, హాస్పిటల్స్ కానీ, విద్యారంగం కానీ, ఉద్యోగ రంగాలలో కానీ, పూలు పండ్లు చెరువులు రొయ్యలు ఇలాంటి ఏదైనా కలిసి చేస్తున్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అవతల వ్యక్తులను గుడ్డిగా నమ్మి మీ యొక్క విలువైనటువంటి లక్షల ఆదాయం పెట్టి మీరు ఇబ్బంది పడవద్దు. కాస్త వ్యక్తిగత జాతకాలు పరిశీలన చేసుకొని మీకు నడుస్తున్న దశ ఏంటి, ఆ దశకు సంబంధించినటువంటి పరిహారం కూడా చేసుకుంటే చాలా వరకు మంచిది. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. రావాల్సినటువంటి ప్రభుత్వ బకాయిలు వసూళ్ళు అవుతాయి. గతం కంటే కూడా పంటల విషయంలో మెరుగ్గా ఉంటుంది. మంచి పంటలు పండిస్తారు. పసుపు, మొక్కజొన్న దిగుబడి కూడా చాలా విశేషంగా ఉంటుంది. వరి దిగుబడి కూడా చాలా విశేషంగా ఉంటుంది. అలాగే మిర్చి పంటల వాళ్ళకు కూడా ఈ యొక్క మీనరాశిలో ఉండే వారికి మంచి లాభాలు చేకూరుస్తాయి. పూలు పండ్లు వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు, ఎలక్ట్రానిక్ నడిపే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇనుము బిల్డర్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే జన్మత శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి అంత మేలు చేకూర్చనప్పటికీ కూడా లాభం చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మీనరాశిలో ఉండే స్త్రీల విషయాన్ని కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే వీరికి గతం కంటే కూడా కొంత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రతి విషయాన్ని కూడా అనుకూలంగా ఉండి మీరు చేసేటువంటి పనులు మీకు అనుకూలంగా ఉంటాయి. వీలైతే శ్రీ కాళహస్తిలో ఉన్నటువంటి అమ్మవారికి శుక్రవారం కానీ, మంగళవారం రోజున కానీ, శనివారం రోజున కానీ రాహుకేతువుకు సంబంధించిన పూజ చేసి అమ్మవారికి కుంకుమార్చన చేయడం చాలా వరకు మంచిది. ఈ సంవత్సరం ఓవరాల్గా చూస్తే మీనరాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. దానికి ప్రతినిత్యం కూడా మాస శివరాత్రి రోజున కానీ, సంకష్ట చతుర్థి రోజున కానీ గణపతి అభిషేకాలు కానీ, రుద్రాభిషేకాలు కానీ చేయించి మీ దగ్గరలో ఉన్నటువంటి